ఇప్పుడు దీనివల్ల మీరు ఎవరికి అడ్వాంటేజ్ చేస్తున్నారు? భారతదేశానికి విచ్ఛిన్నం చేయాలన్నటువంటి దేశ విద్రోహ శక్తులు, అది పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, జార్జ్ సోరోస్ లాంటి దగుల్బాజీ బ్యాచ్ కావచ్చు, ఈ బ్యాచ్ అందరూ కలిసి భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలి. ఇక్కడ స్థిరత్వం లేనటువంటి ప్రభుత్వం రావాలి. నరేంద్ర మోడీ గారిని బలవంతంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద శక్తిగా ఎదుగుతున్నారు ఆయన ఇలా వదిలేస్తే భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా 5వ ఆర్థిక శక్తి తీసుకొచ్చేసాడు 10 ఏళ్లలో. రేపు 3వ ఆర్థిక శక్తి కాదు 1వ ఆర్థిక శక్తి తీసుకెళ్తాడు. ఇది మన మూలాలకే నష్టం అని చెప్పేసి ఈ బ్యాచ్ అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్టు, కోనా మేధాలు, అర్బన్ నక్సలైట్లు, ఈ హైదరాబాద్ లో కూర్చునే కోనా కమ్యూనిస్టు మేధావు గ్రూపులు, వీళ్ళందరికీ ఫండింగ్ తీసుకుంటూ చేస్తున్నటువంటి దుష్ప్రచారంలో భాగం ఇది. ఈ రోజు అనుకుంటా రాహుల్ గాంధీ గారు వేరే విదేశీ ఛానల్ తో మాట్లాడుతూ ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం లేదు, ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టద్దు, ఈ ప్రభుత్వం ఎప్పుడన్నా కూలిపోతే, ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా మాకు టచ్ లో ఉన్నారు, మా ప్రభుత్వం ఎప్పుడన్నా వచ్చేస్తే అని స్టేట్మెంట్ ఇస్తాడు ఇవాళ ఆయన. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? రాహుల్ గాంధీ గారికి తెలుసు ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఇండి కూటమి ఎన్నికలకు కలిసి వెళ్తే 234, మేము ఎన్డీఏ కూటమి కలిసి వెళ్తే 293. ఎందుకు స్టేట్మెంట్ ఇస్తాడు? భారతదేశాలకు విదేశాల పెట్టుబడులు రాకూడదు, చైనాలో అనేకమైన కంపెనీలు క్లోజ్ చేసుకుని భారతదేశానికి వస్తున్నాయి. అలా రాకుండా చేయటానికి చేసే విదేశీ కుట్రలో భాగంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వం లేదు కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు, ఇక్కడ ప్రజాస్వామ్యం సరిగ్గా లేదు అన్నటువంటి దుష్ప్రచారం ప్రపంచవ్యాప్తంగా చేసి భారతదేశ ఎకానమీని, మన ఆర్థిక శక్తిని నిర్వీర్యం చేసే ఒక మహాకుట్రలో భాగం. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్నటి వరకు కాంగ్రెస్ నుంచి ఊడిపడినటువంటి యోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కూడా దానిలోనే పాలు పంచుకునే విధంగా వాళ్ళకి తానా అంటే తందానా అంటున్నాడండి. సుధాకర్ రెడ్డి గారు.